ఎన్నికల ముందు చాలా రకాలైన అబద్ధాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా. మేము వస్తే అది ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు, అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు. మరి ఏ రాజకీయ నాయకులు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు. వారికి ఏమైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇట్లన్నిటిని అమలు చేయాలి. అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సూపర్ 6 అన్నారు, ఇంకా చిన్న చితగా అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 145 హామీలు ఇచ్చారు. అందులో ఒక్కడి కూడా అమలు చేయలేదు. కేవలం ఆ సూపర్ 6లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో. అదే కొనసాగిస్తారు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల వరకు చేశారు, 4,000 చేశారు. ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు. అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి అక్కడికి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా బస్సు అన్నది లేదు అక్కడ కూడా మహిళలకి. అలాగే మహిళలతో పాటుగా మరి నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు, వారి కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు, అమలు చేయలేదు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 అన్నారు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం కాలం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజలకి ఈ రోజుకి సంవత్సర కాలం అయింది. అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖున వచ్చారు. ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలం ఏం చేశారన్న దానికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. వెన్నుపోటు అన్నది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.